నమస్తే. గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం. ఆదివాసులు, లంబాడీల మధ్యల ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో 2017లో ఆదిలాబాద్‌లో జరిగినటువంటి ఏదైతే 2 తెగల మధ్యలో జరిగినటువంటి పంచాయతీ ఏదైతే ఉందో మళ్ళీ పునరావృతం అవుతా ఉంది. సో, ఇప్పుడు మరోసారి తెర మీదకి ఈ అంశం ఎందుకొచ్చినట్టు? సో, ఒక పక్కన ఆదివాసులు పదే పదే చెప్తా ఉన్నటువంటి మాట మాకు సంబంధించినటువంటి హక్కులకు భంగం కలిగించేటువంటి విధంగా ముఖ్యంగా మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు రాకుండా కేవలం లంబాడీలు మాత్రమే తీసుకుంటున్నారనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాంట్లో సోయం బాబురావు కావచ్చు, తెల్లం వెంకట్రావు వీళ్ళిద్దరూ ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆదివాసీల నుండి ఎస్టీ జాబితా నుండి ముఖ్యంగా లంబాడీలను తీసేయాల్సిందే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఎక్స్ఎమ్మెల్సీ రాములు నాయక్ గారితో. సార్ నమస్తే. సో ఏంటి ఆదివాసీలు ప్రధానమైనటువంటి డిమాండు? సో వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తీసేయాలంటూ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆ యొక్క వాదనని ఏ విధంగా చూసుకుంటారు సార్ మీరు? ఇప్పుడు అంతకుముందు హైకోర్టు గిట్టే వెళ్ళిరు. హైకోర్టు ఇక్కడ కొట్టేసింది. తెలివి లేని తెల్ల వెంకట్రావు, సోయి లేని సోయం బాబురావు. మళ్ళా ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ మేము రాజకీయంగా రినివల్ కావాలనే ఉద్దేశంతో లంబాడోలను తీసేయాలి అని చెప్పడం జరుగుతుంది. లంబాడోలు ఏం దొంగలు కాదు. లంబాడోలు దొడ్డిదారిన రాలేదు. రాజ్యాంగ పరంగా పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చిన తర్వాత గజెట్ కేంద్ర ప్రభుత్వం గజెట్ ఇచ్చిన తర్వాత 76లో ఒకే రాష్ట్రం, ఒకే భాష, ఒకే సంస్కృతి. అక్కడ ఆంధ్రలో సుగాలి లంబాడీలని మాకు ఇక్కడ తెలంగాణలో ఉన్నందుకు 20 సంవత్సరాలు మాకు లాస్ అయింది అని మేము బాధపడుతున్నాం. వాళ్ళతోటి సంబంధం 1956లోకి మేము కనుక తెలంగాణలో ఉంటే ఇవాళ ఐఏఎస్లు గ్రూప్ 1 చీఫ్ సెక్రటరీ వరకు పోయేటోళ్ళం మేము. అందుగురించే ఇవాళ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి లంబాడోళ్ళని తీసేది ఎక్కడన్నా మీరు చూడండి అని ఎక్కడన్నా ఉద్యమాలు జరిగితే మాకు ఇది కావాలి, ఇది రావాలి, మాకు ఇది అన్యాయం జరుగుతుందని చెప్తారు. కానీ వీళ్ళు ఫలానాను తీసేయండి, ఫలానాను చంపేయండి, ఫలానా మీద దాడి చేయండి అంటే ఇది ఏమన్నా ఇది ప్రజాస్వామ్య పద్ధత? మనం భారతదేశంలో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? అందుగురించే లంబాడా మిత్రులకు మనం కన్ఫ్యూజ్ కావద్దు. మీ రాములు నాయక్ మిమ్మల్ని కన్విన్స్ చేస్తాడు, మాట్లాడతాడు. ఏదో ఆయన సుప్రీంకోర్టులో వేసినంత మాత్రాన ఏమి కాదు. మీ ఒక్క ఎంటిక గిట్ట వాళ్ళు మీక్కోలేరు. సో ఒక పక్కన సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి మీ యొక్క నిర్ణయం ఏంటో చెప్పంటూ ఒక పక్కన ఆ ప్రభుత్వాలకి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో మీ యొక్క వాదన ఏంటి? మరి కొంత రకరకాలైనటువంటి ప్రచారం అయితే ఉన్నది. గోండులు, కోయల వైపు కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి లంబాడీలను కొంత అన్యాయం చేసేటువంటి ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నటువంటి కొంత వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. దీని పట్ల మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు గిరిజనులు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు. 2014లో టీఆర్ఎస్ వైపు ఉండే. ఇది కొట్లాట లంబాడ, గోండు, కొయ్య, చెంచుల మీద కోకొయ్యాల మీ కొట్లాట ఉసిగొల్పింది ఎవరు? ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్. నేను ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నా. మేము ఎందుకంటే రాములు నాయక్ 10% రిజర్వేషన్ అడుగుతుండు, తాండలను గ్రామ పంచాయతీ చేసి లాభం లేదు, రెవెన్యూ విలేజ్ అడుగుతుండు, రకరకాలుగా ఆయనకు అడుగుతుండు. అందుగురించే ఈయనను తొక్కడానికి ఏం చేయాలంటే మనం గోండు లంబాడాల మధ్య చిచ్చు పెట్టాలి, వీళ్ళే డెవలప్మెంట్ అయ్యారని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కొంత ఆర్థిక సాయం చేసి ఆ రోజు దాడి చేసినప్పుడు 2 చనిపోయారు అక్కడ ఆదిలాబాద్లో. అమాయక లంబాడా చనిపోయిన తర్వాత ఏమైందంటే అప్పుడు సుప్రీంకోర్టులో స్వయం బాబురావు అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆయన వేసినప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఏ విధంగా నోటీస్ ఇచ్చిందో అప్పుడు గిట్ట నోటీస్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ రోజు నేను అన్నా ముఖ్యమంత్రి కన్నా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ల కన్నా అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ లేరు. ఆ రోజు ఏమన్నా అంటే మీరు నోటీస్కి జవాబు పెట్టండి, ఇది ఇక్కడనే ఫుల్ స్టాప్ పెట్టండి, మీరు నోటీస్కి జవాబు లేకపోతే ఇంకోసారి ఉద్యమం ఇదే విధంగా జరుగుతుంది. ఆ రోజు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ కనుక ఇస్తే ఈ సమస్య ఉండకపోతుండే. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి కాంగ్రెస్ పార్టీ లంబడోళ్ళ వైపే ఉంది, ఆదివాసుల్లో ఎంబడి లేదనేది కాదు. మొన్న 12 సీట్లలో ఆదివాసులకు 7 ఎమ్మెల్యేలు ఇచ్చారు, మాకు 5 ఇచ్చారు. ఎప్పుడు మాకు 7 ఇచ్చేది, ఈసారి 5 ఇచ్చారు. అయినా మేము సంతృప్తిగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది, మేము చాలా పెద్ద పండుగ చేసుకోవాలనుకున్నాం. 1976 18 సెప్టెంబర్ 49
20 తారీఖు గజెట్ వచ్చింది. అక్కడికించి మాకు రిజర్వేషన్ వచ్చింది. 50 సంవత్సరాలు 50 వసంతాలలో అడుగు పెడుతున్నాం. మంచి ప్రతి తాండలలో ప్రతి నియోజకవర్గాలలో ఇది ఒక పండుగ వాతావరణం చేసుకుందామంటే కొంతమంది మళ్ళీ కుట్ర బంది వీళ్ళకి ఇది కాకుండా మళ్ళీ ఇన్ని కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేయాలి మనం ఆదివాసులకు లంబడోళ్ళకు కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అది ఏం చల్లదు. సో 1976 తర్వాత మీరు ఏదైతే లంబాడీలు ఎస్టీ జాబితాలో చేరిన తర్వాత సో ఉద్యోగాలన్నీ కూడా లంబాడీలకు వస్తా ఉన్నాయి, మాకు వస్తలేవు అనేది ఆదివాసులు చెప్తా ఉన్నారు. సో దాన్ని ఏం చెప్పదలుచుకున్నారు సార్? అది కొంత కరెక్ట్ ఉండవచ్చు. ఎందుకంటే చదువుకోవాలి కదా, ఉద్యోగాలు రావాలి అంటే చదువుకోవాలి. చదువు లేని ఉద్యోగాలు రాక ఆయన అది కొంత వెనుకబాటు తన ముందు ఆధార్. మీరు స్పెషల్ ప్యాకేజ్ అడగండి, మంచిగా ఇది అడగండి. రెండవది లంబడోలే కొడుతురు అంటే జిఓఎంఎస్ నెంబర్ 3 ఏజెన్సీ ప్రాంతంలో ఆ రోజు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 7వ తరగతి ఫెయిల్ అయినా పాస్ అయినా భార్యాభర్తలకు టీచర్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అక్కడికించి అక్కడనే ఉద్యోగాలు వస్తున్నాయి. మళ్ళీ మేము మైదాన ప్రాంతంలో ఏమనుకోవాలి? మళ్ళీ మైదాన ప్రాంతంలో మాకు ఒక రిజర్వేషన్ లేదు, ఒక దేవరకొండ సీటు ఉంది, మాకు రాజకీయ స్వాతంత్రం లేదు, మొత్తం ఏజెన్సీలు ఏరియాలోనే ఉన్నాం. మేమెంత ఏడవాలి? అది కరెక్ట్ కాదు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీలు పడి ఉన్నాయి. ఒక ఎస్టీలనే కాదు, ఎస్సీలలో గిట్ట బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇవాళ ఎస్టీలలో బ్యాక్లాగ్ వేకెన్సీ ఉన్నాయి. మంచిగా చదువుకుందాం, చదువుకొని ఇది చేసుకుందాం. ఇవాళ చదువు ఉంటేనే మనం ఆర్థికంగా కానీ చదువులో ఒక ఇంట్లో ఒక డాక్టర్ వెళ్ళిన, ఒక ఇంట్లో ఒక ఐఏఎస్ వెళ్ళిన, ఒక ఇంట్లో ఒక ఐపీఎస్ వెళ్ళిన, ఒక ఇంట్లో ఒక గ్రూప్ 1 ఆఫీసర్ వెళ్ళినా అది కుటుంబం ఇదే అయిపోతుంది. కొంత ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ తోటి 1950కించే మాకు ఉంది. 56లో రాష్ట్రం విడిపోయినప్పుడు అందులో గజెట్లో ఉంది. అక్కడ కులం బంజారా సుగాలి అని ఉంది, లంబాడి సుగాలీలని. ఇక లంబాడి ఇక్కడ గిట్ట ఉండే. ఇది ఇది నైజాం నవంలో ఇది ఒక రాష్ట్రం. అప్పుడు ఇక్కడ కాలేదు. తర్వాత ఒకే వేషం, ఒకే భాష, ఒకే సంస్కృతి. నాగార్జున సాగర్ కట్టినప్పుడు కొంతమంది లంబాడీసు అటు వలసపోయారు. ఎక్కడ గుంటూరులో మిర్చి పత్తి ఇది చేయడానికి. అప్పుడు అక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి ఉండే. ఆయన ఆలోచన చేసి అరే నా ఏరియాలో ఏమో వీళ్ళు ఎస్టీలు, ఇక్కడేమో వీళ్ళు డీనోటిఫైడ్ ట్రైబల్స్ బీసీలు అని చెప్పి మళ్ళీ ఇందిరాగాంధీకి ఎక్కడైనా హోమ్ మినిస్టర్ పోయినప్పుడు అది అంతా ఇది చేసి కొంత జైపాల్ రెడ్డి సభ అట్లా సపోర్ట్ చేసి అది అధికారం అది ఇచ్చిర్రు. అక్కడికించి 76కించి 56లో ఎవరు ఉండే? మళ్ళీ 56కించి 50కించి రిజర్వేషన్ ఉన్న తర్వాత 20 సంవత్సరాలు లంబడోళ్ళు లేరు కదా తెలంగాణలో. ఆంధ్రాలో ఉన్నారు కదా, మీరు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అడగితే ఎంత పర్సంటేజ్ మాకు? మనం విడిపోతే మీరు 3%లో వస్తారు, మేము 7%లో వస్తుంది. మాకు 7%లో మేము ఉన్నాము. కానీ మైదాన ప్రాంతంలో మీరు లేరు. మైదాన ప్రాంతంలో ఓన్లీ లంబాడాస్ ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో లంబాడా ఉన్నారు, మీరు ఉన్నారు, కోయా ఉన్నారు, చెంచు ఉన్నారు. తర్వాత మీకు చిన్న చిన్న కులాలు ఏదైతే పర్దాన్ ఉంది, తోటి ఉంది, నాయక్పోడ్ ఉంది, రకరకాల కులాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఏం కాలేదు. మళ్ళీ వాళ్ళు ఎవరికి అనాలి? మళ్ళీ ఈ విధంగా అంతో ఇంతో కోయా గోండ్ కొంత ఉద్యోగాలలో వచ్చారు. మళ్ళీ మాతోటి ఎరకల గిట్ట 1976లోనే వచ్చారు కదా తెలంగాణలో. ఒక లంబడోళ్ళే పైకి వచ్చిరంటే ఇవాళ ఎరకల ఆఫీసులు ఎంతమంది అధికారులు ఉన్నారు? మళ్ళీ వాళ్ళకి ఎందుకు చెప్పారు? వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికే స్వయం బాబురావు ఇటువంటి ఇది చేస్తుండే. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు అంటున్నారు. సో వివిధ ప్రాంతాలకు వెళ్ళి కూడా అంటే ముఖ్యంగా లంబాడీలు సో రాష్ట్రానికి రావడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇన్నే స్థిరపడిపోయినారు. దానివల్ల మాకు దక్కాల్సినటువంటి హక్కులు కూడా దక్కట్లేవు అనేది వాళ్ళ యొక్క భావన. ఎంతమంది వచ్చారు ఒక లిస్టు తీయండి. నేను ఇక్కడ పుట్టి పెరిగింది నీలోఫర్ హాస్పిటల్ నాది. నేను పుట్టింది నీలోఫర్ హాస్పిటల్. నా పిల్లలు పుట్టింది ఇక్కడ. మా నాయన వచ్చి స్వాతంత్రం రాకముందు మా తాత ఆల్వేంది అంటే ఈ ఎయిర్పోర్ట్ కట్టిండు మా తాత, కాంట్రాక్టర్. ఎయిర్పోర్ట్లో మొత్తం లంబడోలు పోయి ఇది చేసి ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ని మా వాళ్ళే కట్టిర్రు. అది అట్లనే నాగార్జున సాగర్ డ్యామ్లు రకరకాలుగా వీళ్ళు కూలీలు. కానీ ఆ రోజు ఈ మనకు ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు వీళ్ళు ఉప్పు కానీ ఉప్పు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇలా బంజారాహిల్స్ ఆ రోజు నైజాం నవాబ్ ఎందుకు ఇచ్చిండు? వీళ్ళు విదేశాలకించి వచ్చిన వాళ్ళ వీళ్ళు ఇక్కడ ఉంటారు, చిరుధాన్యాలు అనేక రకాల ధాన్యాలు తీసుకోరు. బంజారా ఎన్ని సంవత్సరాల నుంచి? 400 సంవత్సరాల చరిత్ర ఉంది. గోల్కొండ
గేట్ ఉంది, బంజారా గేట్ ఉంది అందులో. ఇవాళ బంజారాలో ఆ రోజు నుంచి ఉన్నారు. వలస వచ్చిర్రు. ఆదిలాబాద్లో ఎంతమంది వలస వచ్చారు? మహారాష్ట్రకించి ఆదిలాబాద్ దగ్గర కదా. మీరు చెప్పండి, మీకు ప్రతి ఊర్లో ఎవరు ఉన్నాడు, ఎవరికించి బయట వచ్చిండో, అక్కడ పుట్టిన వాళ్ళు మీరు ఉన్నారు కదా, ఆటోమేటిక్గా తెలుస్తుంది. అట్లా లేకుండా వాళ్ళు ఏదో ఉసగొల్పి ఎంతమంది వచ్చారు నాకు చెప్పండి, ఆ లిస్ట్ ఇవ్వండి. నేనే ఎంబడబడి వాళ్ళ అన్ని ఎస్టీ సర్టిఫికెట్లను నేను క్యాన్సిల్ చేపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి దక్కాలి కానీ ఇక్కడికించి మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్లో కానీ అటువంటి వాళ్ళకి దక్కవద్దు కదా. ఇవాళ మనం అమెరికాకు పోతున్నాం, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవాళ అమెరికాలో ఏమవుతుంది? ఎంత స్వాతంత్రం ఉంది? ఆ రాష్ట్ర అధ్యక్షుని మీద ఇండియన్లు పోటీ చేసిర్రు. కానీ ఇక్కడ మేము అక్కడికించి వచ్చినామంటే ఏం చెప్పాలి? మేము ఇవాళ ఢిల్లీలో మేము ఎస్సీలు ఉన్నాం, రకరకాలుగా ఉన్నాం. నేను ఒకటే అంటున్నా, 1 నేషన్ 1 రిజర్వేషన్. ఇవాళ మేము వివిధ ప్రాంతాలలో రకరకాలుగా ఉంది, అందరినీ ఎస్టీలో కలపాలని కేంద్ర ప్రభుత్వం మీద చిత్తశుద్ధి కనుక ఉంటే వీళ్ళని అందరినీ ఎస్టీలో చేయాలి. ఇప్పుడు రెండవది 1971 సెన్సెస్ ప్రకారము మాకు రిజర్వేషన్ వచ్చింది. 71 సెన్సెస్ ప్రకారం ఇందిరాగాంధీ అప్పుడు మాకు 7.5% మొత్తం దేశంలో ఇచ్చింది. ఇప్పటికీ 50 సంవత్సరాలు అవుతుంది కదా, అదే 7.5 ఉంటామా? ఇలా భారతీయ జనతా పార్టీ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆడ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంచుమదండి. అది కాకుండా ఓన్లీ ఓటు బ్యాంక్ లేక రాజ్యాంగం ఎట్లా ఇది చేయాలి, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మొత్తం ఇది చేయాలని వాళ్ళ ఎంపీలే చెప్తున్నారు. మొత్తం రిజర్వేషన్ తీయాలనే కుట్ర వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కొంతమంది ఇది చేస్తారు కానీ అది ఉండేది కాదు. ఏమన్నా ఈ కోట్లకు నేను ఇది అయితలేను కానీ ఏమన్నా చేస్తే చట్టం మళ్ళీ పార్లమెంట్లోనే చేయాలి, చేయాలి అంటే పార్లమెంటే చేయాలి కానీ కోట్ల గిట్ట అది ఇది ఉండదు. అందు గురించి మేము కన్ఫ్యూజ్ కాము. మేము బయటికి వచ్చి దిష్టి బొమ్మలు తగలబెట్టి రాస్తా రోకోలు చేసి నేను అంటున్నాం మన మిత్రులకు, తెలివిగా చదువుకున్న వాళ్ళు ఉందాం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చదువుతుందాం, ఒక్కొక్క ఆఫీసర్లు ఒక్కొక్కళ్ళం వస్తున్నాం. మీరు అంతా అంటారు, ఇంకా 98% లంబడోళ్ళకు రోడ్లు లేవు తాండలాల. ఇవాళ వలసపోతుర్రు, బొంబాయి, పూనా, దుబాయ్ వలసపోతుర్రు. ఇవాళ కట్టెల పొయ్యి మీద పని చేస్తున్నారు, కట్టెలలో వండుకుంటుర్రు ఆదిలాబాద్ జిల్లాలో. మళ్ళీ ఇవాళ వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకు సరిగా వైద్య సదుపాయాలు లేక కొంతమంది ఆదిలాబాద్లో పిట్టలు రాలినట్లు రాలి. వీళ్ళు ఏం చేసిరంటే కొంత చదువుకొని జ్వరం వస్తే దవాఖానకు పోతారు, ఇంగ్లీష్ మందులు వాడతారు. పాపం ఆదివాసులు ఏమో మూఢనమ్మకాలను నమ్ముకొని అక్కడనే ఉండి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోక సరిగ్గా రకరకాలుగా వాళ్ళు హెల్తీగా ఉండకపోవడం వల్ల వాళ్ళకు పౌష్టికాహారం ప్రభుత్వం మాకు పౌష్టికాహారం సరిగ్గా అందుతలేదు. మాకు ఈ పౌష్టికాహారం ఇవ్వండి, మేము చదువులలో వెనుకబడ్డాము, ఇంగ్లీషులలో మాకు మంచి క్లాసులు ఇవ్వండి, నాణ్యతమైన విద్య ఇవ్వండి అంటే మేము గిట్ట సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు ఏదైతే బ్యాక్లాగ్ వేకెన్సీ ఉందో అవి అన్నీ ఫిలప్ చేయండి, వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వండి అని ఇదే రాములు నాయక్ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తాడు, భారతదేశ ప్రధానమంత్రికి కలిసి ఒక సంఘ నాయకుని. నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అంటే ఆషామాచి సంఘం కాదు. ఈ దాని మీద 2 ముఖ్యమంత్రులు అయ్యారు, యూపీ బొంబాయిలో 2 ముఖ్యమంత్రులు అయ్యారు ఈ దాని మీద, విపి నాయక్, సుధాకర్ రావు నాయక్. ఇప్పుడు ఇట్లా ప్రతిసారి కూడా అంటే 2017లో సైతం కూడా ఇటువంటి ఉధృతమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు తెర మీదకి రావడం జరిగింది. ప్రతిసారి కూడా కోర్టుకు వెళ్ళేటువంటి వ్యక్తుల పట్ల సో ఇటువంటి ఇష్యూస్ని రేజ్ చేసేటువంటి వ్యక్తులకు రాములు నాయక్గా మీరు ఏం చెప్పబోతారు? నేను తెలివిగా చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా, ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నోటీస్కి జవాబు ఇమ్మంటున్నా. మళ్ళీ ప్రతిసారి కనుక వేస్తే వీళ్ళ మీద డిఫర్మేషన్ షూట్లు వేస్తా. ప్రతిసారి మాకు దొంగలని అవమానం పరిచి మా ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తున్నారు. వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుతున్నారు. మేము దొంగల అసలులమా, చదువు ఉందా లేదా అనేది చేసేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కానీ మళ్ళీ ఇంకోసారి మేము ఇట్లనే చెప్తాం, మేము అట్లనే మళ్ళీ స్వయం బాబురావు పదవిలో ఉన్నప్పుడు ఏమి యాదుకు రాదు. తెల్ల వెంకట్రావు మొన్నటి వరకు టీఆర్ఎస్లో ఉందంటే ఇప్పుడు కాంగ్రెస్కు వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ చెప్పిస్తుంది కాంగ్రెస్. అరే ఏ సీట్ మీద ఏ బ్యాలెట్లో ఏ గుర్తు మీద గెలిచినావు ముందుగా అది రాజీనామా చేయి ఫస్ట్. నువ్వు పెద్దగా మాట్లాడుతున్నావు. ఆడ ఏంటంటే ఆదివాసుల ఓట్లు తీసుకోవడానికి అక్కడ లంబడాలు 1200 1000 ఉంటారు భద్రాచలంలో. వన్ సైడ్ నాకు ఆదివాసుల ఓట్లు పడాలనే కుట్ర తప్ప ఇంకోటి లేదు.
థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఈ విషయం పైన రాములు నాయక్ గారు అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 1976 నుంచే మేము ఎస్టీలం, మమ్మల్ని ఎవరు కూడా దీనికెళ్ళి తీసేసేటువంటి హక్కు లేదు. అది రాజ్యాంగపరంగా దక్కినటువంటి హక్కుగానే పరిగణించాలి. ప్రతిసారి కోర్టుకు ప్రతిసారి ఈ విధంగా మమ్మల్ని ఎవరైతే అవమానిస్తా ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కూడా పరువు నష్ట కేసు కూడా వేయడానికి ఎక్కడ కూడా వెనుకాడను. మరొక పక్కన లంబాడీలు ఎప్పుడు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ఉధృతం చేయకండి, ఎక్కడ కూడా హింసలకు పాల్పడొద్దు, మనం శాంతియుతంగా చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందన్నటువంటి అభిప్రాయాన్ని రాములు నాయక్ గారు తెలియజేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.